హలో అండి, అందరికీ నమస్కారం. సో 8 months బ్యాక్ నెట్ఫ్లిక్స్లో మిస్ ఇండియా అనే మూవీ రిలీజ్ అయింది కదా. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఖచ్చితంగా. కీర్తి సురేష్ గారు, జగపతి బాబు గారు, నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నవీన్ చంద్ర గారు, ఇలా వీళ్ళందరూ ప్రధాన పాత్రల్లో ఆ మూవీ తెరకెక్కింది. సో 8 months తర్వాత ఇప్పుడు ఆ మూవీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే మళ్ళీ ఈ రీసెంట్ టైమ్స్లో ఆ మూవీ గురించి బజ్ అన్నది ఒక రేంజ్లో క్రియేట్ అవ్వడం జరిగింది. దానికి రీజన్ ఏంటి అంటే, యూట్యూబ్లో ఆ మూవీ హిందీ డబ్డ్ వర్షన్ని రిలీజ్ చేయగా 4 weeksలో 84 million వ్యూస్ని మిస్ ఇండియా మూవీ సొంతం చేసుకోవడం జరిగింది. సో నెంబర్ అన్నది ఖచ్చితంగా చిన్న నెంబర్ అయితే కాదు. 4 weeksలో 84 million అన్నది. సో ఇప్పుడు అంత బజ్ అన్నది క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ మూవీ డైరెక్టర్ నరేంద్రనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆ మూవీకి సంబంధించిన విషయాలు, విశేషాలు అండ్ ప్రజెంట్ ఇప్పుడు అది ట్రెండ్ అవుతూ ఉంది కాబట్టి ఆ హిందీ డబ్డ్ వర్షన్ అన్నది. సో ఈ విషయాలు అన్నీ కూడా ఒకసారి ఆయనతో మాట్లాడేద్దాం. హలో అండి నరేంద్రనాథ్ గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? సో ప్రజెంట్ అయితే మళ్ళీ 8 months బ్యాక్ నెట్ఫ్లిక్స్లో మూవీ రిలీజ్ అయినప్పుడు మిస్ ఇండియా మూవీ ఎంతైతే బస్ క్రియేట్ అయిందో, ఇప్పుడు మళ్ళీ 8 months తర్వాత అదే రేంజ్లో బస్ క్రియేట్ అవుతుంది. సో ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే హిందీలో రిలీజ్ అయ్యి మన కంట్రీలో అన్ని స్టేట్స్లో అందరికీ చూసే ఒక ప్లాట్ఫామ్లో రీచ్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. 4 weeksలో 84 million వ్యూస్. యా, అంటే గుడ్ నెంబర్. అంటే మన నార్త్ ఇండియన్ ఆడియన్స్ అంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు మేబీ ఆ ఫిలింలో ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ యాంగిల్ కానీ, చాయ్ అనే మన ఇండియన్ ట్రెడిషనల్ డ్రింక్ కానీ వాళ్ళకి కనెక్ట్ అయినట్టున్నాయి. సో వెరీ హ్యాపీ అండ్ యాక్చువల్లీ ప్రివిలేజ్ టు రిసీవ్ సచ్ ఎ రెస్పాన్స్. మీ ఒపీనియన్ ప్రకారం బాలీవుడ్ ఆడియన్స్ అంటే హిందీ ఆడియన్స్ ఈ మూవీని అంతగా ఓన్ చేసుకోవడానికి రీజన్ ఈ ఇందాక మీరు చెప్పిన పాయింట్స్ అనుకోవచ్చు అండి? యా, మోస్ట్లీ అంతే అండి. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇట్స్ ఎ వెరీ గ్రోయింగ్ ఇష్యూ విచ్ ఈస్ ప్రివిలెంట్ అక్రాస్ ద గ్లోబ్. సో ఉమెన్ ఏం చేయగలరు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే ఏ రేంజ్లో సక్సెస్ సాధించగలరు అనే ఎలిమెంట్ని మనం ఫిలింలో చూపించాం కాబట్టి మేబీ కంట్రీలో ఉన్న స్ట్రాంగ్ విమెన్ అందరికీ కనెక్ట్ అయ్యి వర్డ్ ఆఫ్ మౌత్ అలా స్ప్రెడ్ అయ్యి యూట్యూబ్లో చూస్తున్నట్టున్నారండి. మీరు డెబ్యూ డైరెక్టర్, లైక్ ఈ మూవీతో మిస్ ఇండియా మూవీతోనే మీరు డెబ్యూ చేయడం జరిగింది. అవునండి. సో ఇన్ బ్రీఫ్ ఒకసారి మీ ప్రీవియస్ జర్నీ గురించి తెలుసుకుంటే, లైక్ ఎవరి దగ్గర వర్క్ చేశారండి? అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా అలా? నేను ఎవరి దగ్గర వర్క్ చేయలేదండి. అంటే బేసికల్లీ ఫస్ట్ నుంచి షార్ట్ ఫిలిమ్స్ ఇంట్రెస్ట్. నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్న టైం నుంచి చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 15 షార్ట్ ఫిలిమ్స్. ఆ తర్వాత కపుల్ ఆఫ్ ఫిలిం కోర్సెస్ అండ్ వర్క్షాప్స్ టేకప్ చేసి రైటింగ్ స్టార్ట్ చేసి చాలామంది ప్రొడ్యూసర్స్తో, రైటర్స్తో, డైరెక్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యి నా ఓన్ స్క్రీన్ ప్లే నేను డెవలప్ చేసుకుని పిచ్ చేసి సినిమా ఇలా ఓకే అయిందండి. దాదాపు ఎన్ని ఇయర్స్ అండి అంటే మీరు స్టార్ట్ అయింది అసలు ఇండస్ట్రీలో మీ జర్నీ? ఇండస్ట్రీలో అంటే ప్రొఫెషనల్గా ఇండస్ట్రీలో స్టెప్ చేసింది 2014 నుంచి అనుకోవచ్చు. బట్ ఫిలిం మేకింగ్ అనేది ఫ్రమ్ 2008-9 నుంచి ఏదో ఒక ప్యాటర్న్లో వీడియోస్లో కానీ, షార్ట్ ఫిలిమ్స్లో కానీ, డాక్యుమెంటరీస్ అలా సరదాగా చేస్తున్నవి. ఈ ప్యాటర్న్లో అయితే ఫిలిం మేకింగ్ అనేది లైఫ్లో ఎప్పుడు ఒక ప్యారలల్ పార్ట్ అనుకోవచ్చు. సో 2014 నుంచి ఈ మూవీ 2019లోనే అండి షూట్ స్టార్ట్ అయింది? అంటే లాంచ్ 2019లో స్టార్ట్ అయింది, బట్ మా డిస్కషన్స్ ప్రొడక్షన్తో 1 year ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి. సో అలా మేము కథ డెవలప్ చేస్తూ, ప్రొడక్షన్తో ఇంటరాక్ట్ అవుతూ, చేంజెస్ అన్ని చేస్తూ, యాక్టర్స్కి పిచ్ చేస్తూ 2019 జనవరిలో స్టార్ట్ చేసాం. సో అలా చూసుకున్న 14 to ఓకే ఫైన్ 18 నుంచి మీరు డిస్కషన్స్ వాటిల్లో ఉన్న ఈ 4 years టైం ఏం చేశారు? అంటే ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఒక షార్ట్ ఫిలిం చేశాను పెద్దది. ఏంటంటే మాధవీలత గారి యాక్ట్రెస్ ఉన్నారు కదండి, తన్ని హీరోయిన్గా పెట్టుకుని అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఆన్ మోనాస్ బర్త్డే అని. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఆ తర్వాత కొంతమంది రైటర్స్కి స్టోరీస్ కానీ, అలా వాట్ పీపుల్ డూ ఇన్ ది ఇండస్ట్రీ చేస్తూనే ఉంటూ అలా ఓన్ ట్రయల్స్ ఉంటాయి కదండి. అంటే లైక్ ఫర్ గెటింగ్ ఎ ఫిలిం, ఓకే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, యూ నీడ్ యువర్ ఓన్ గ్రౌండ్ వర్క్ అండ్ ఐ ఆల్సో నీడ్ టు మీట్ లాట్ ఆఫ్ పీపుల్, గెట్ థింగ్స్ డన్. సో ఇవన్నీ లైక్ హౌ యూజువల్ పీపుల్ డూ అలానే చేశాను. కానీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కొంచెం. అంటే అఫ్కోర్స్ ఈ మధ్య ఎవరి దగ్గర వర్క్ చేయకపోయినా దే ఆర్ మేకింగ్ అంటే మీలాగా ఓన్ కంటెంట్స్ లైక్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కావచ్చు, సమ్ ఇండిపెండెంట్ మూవీస్ ద్వారా 1-2 మూవీస్ అలా చేసి దాని నుంచి ప్రాజెక్ట్స్ అన్నవి ఇప్పుడు తెచ్చుకుంటున్నారు. బట్ కొంచెం కష్టమైన విషయం అంటే ఎవరి దగ్గర వర్క్ చేయకుండా. లాంగ్ బ్యాక్ 20 years బ్యాకే రామ్ గోపాల్ వర్మ గారు చేశారు ఆల్రెడీ. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ డైరెక్టర్స్ అక్రాస్ ద గ్లోబ్ అలా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఫిలిం మేకింగ్కి ఎవరి దగ్గరైనా పని చేయడం ఎంత యూజ్ అవుతుందో, నోయింగ్ ఏ ఫిలిం, లవింగ్ ఏ ఫిలిం కూడా
కూడా ఈక్వలెంట్గా మనకి హెల్ప్ అవుతుంది. సో వన్స్ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఐ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ అప్రూవ్డ్ ఇట్. సో ఆ ఫ్యాక్ట్ని మనం తెలుసుకుంటే వీ ఆల్సో కెన్ డూ ఇట్ ఇన్ ఏ సిమిలర్ వే అన్న థాట్ ప్రాసెస్ నుంచి ఈ జర్నీ అలా స్టార్ట్ అయిందండి. సో ఇందాక నేను చెప్పినట్టు అఫ్ కోర్స్ మన వర్క్ అంటే సెట్కి వెళ్ళి అక్కడ అన్ని మనం అబ్జర్వ్ చేసి లైక్ బీయింగ్ ఏ అసోసియేట్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, అలా నేర్చుకోవటం ఒక పాయింట్ వే. అంటే అన్ని క్రాఫ్ట్స్ మీద ఒక అవగాహన అన్నది వస్తూ ఉంటుంది. బట్ మీరు ఎలా నేర్చుకున్నారని, అంటే ది మేకింగ్ ఆఫ్ ద ఫిలిం అన్నది? అదే నేను ఫిలిం కోర్సెస్ చేశాను కదా, అక్కడ ఏంటంటే దే టీచ్ యూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే మీరు ఒక డైరెక్టర్ దగ్గర నేర్చుకున్నది ఎలా ఉంటుందో ఫిలిం కోర్స్లో చేసేది కూడా మేబీ కొన్ని యాంగిల్స్లో బెటర్గా ఉండొచ్చు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ షార్ట్ ఫిలిమ్స్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంతా మనమే చేసుకోవాలి. ఒక డైరెక్టర్ ఎవ్రీథింగ్ ఒక షార్ట్ ఫిలింకి. సో అక్కడ నుంచి స్క్రాచ్ నుంచి నేర్చుకున్నది ఒక స్మాల్ స్కేల్ పైన. అలాగే ఫిలిం స్కూల్లో థియరిటికల్ ఎక్స్పీరియన్స్ కానీ ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అది థియరిటికల్గా రెండు మిక్స్ చేసినప్పుడు మనకు ఒక అప్రోచ్ ఉంటుంది. అలాగే యూ మీట్ లాట్ ఆఫ్ పీపుల్, యూ గో టు లాట్ ఆఫ్ ఫిల్మ్ షూటింగ్స్ అండ్ యూ ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్. సో అక్కడి నుంచి ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ అలా డెవలప్ అయింది అప్రోచ్. అండ్ నేను గోలిమార్ షూటింగ్ అప్పుడు పూరి జగన్నాథ్ గారిని కలిశాను. సో నా అప్రోచ్కి మేబీ సీడ్ అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన అన్నారు, నువ్వు ఈ బుక్స్ చదివి స్క్రీన్ ప్లేలో రాయాలన్నది ఒక మంచి ఐడియా తెచ్చుకుని నీ ఓన్ అప్రోచ్ క్రియేట్ చేసుకో. ఒక దగ్గర పనిచేయాలన్నది అంత నెసెసిటీ కాదు. వెన్ యూ హ్యావ్ ద రైట్ నాలెడ్జ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అని. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి థాట్. సో ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ఇట్ అండ్ సమ్హౌ ఇట్ హ్యాపెండ్. ఏం బుక్స్ రెఫర్ చేశారు పూరి గారు? సిట్ఫీల్డ్ స్క్రీన్ ప్లేస్ అని ఉన్నాయండి. ఒక ఫోర్ వర్షన్స్ ఆఫ్ సిట్ఫీల్డ్ రైటింగ్స్ ఉన్నాయి. సో వెన్ యూ రీడ్ దెమ్ యూ గెట్ టు నో హౌ టు రైట్ ఎ స్క్రీన్ ప్లే. సో అలాగే సెవరల్ ఫిలిం బ్రేక్ డౌన్స్ కానీ అవన్నీ ఆయన పర్సనల్గా సజెస్ట్ చేసి కొన్ని నావెల్స్ కూడా సజెస్ట్ చేశారు. సో అవన్నీ చదివినప్పుడు ఏంటంటే మనకు తెలియకుండా ఒక ఫిలిం అనేది ఒక స్క్రీన్ ప్లే చుట్టూ ఎలా ఉంటుంది మేకింగ్ అనేది అర్థమయ్యి ఆ అండర్స్టాండింగ్ నుంచి ఒక కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయ్యి అలా అయిందండి. పూరి గారు మీ డైరెక్షన్ మీద కావచ్చు లేదా మీ లైఫ్ మీద కావచ్చు, మీరు అనుకున్న కెరీర్కి ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేశారు? కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారండి. దట్ ఈస్ ది రూట్ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఆ వన్ స్మాల్ వర్డ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్. ఇట్ హ్యాస్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్. బట్ ఆ కాన్ఫిడెన్స్ ఆ డైరెక్షన్ ఇచ్చారు. సో అక్కడి నుంచి నేను ఒక స్ట్రాంగ్ మైండెడ్గా అలా వెళ్ళిపోయాను అంతే. ఒక డైరెక్టర్ పొజిషన్లో ఉన్న మీరు పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ స్టైల్ గురించి ఖచ్చితంగా అబ్జర్వేషన్ ఉంటుంది కదా మనకి. ప్రతి ఒక్క డైరెక్టర్కి ఆ వే ఆఫ్ డైరెక్షన్ స్టైల్ కావచ్చు అదంతా ఇంకొకళ్ళు అబ్జర్వేషన్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది, ఇంకొక డైరెక్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు. అలాగా ఆయన వే ఆఫ్ డైరెక్షన్ స్టైల్ గురించి మీరు ఏం చెప్తారు? ఆయన ఒక వరల్డ్ క్లాస్ ఫిల్మ్ మేకర్ అండి. ఐ హావ్ ఆల్వేస్ బీన్ టెల్లింగ్ టు మై ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీబడి, ఒక వరల్డ్ క్లాస్ ఫిల్మ్ మేకర్. అంటే ఒక హీరో క్యారెక్టరైజేషన్ని నేను చూసిన ఫిలిమ్స్లో ఆయన అంత బ్యూటిఫుల్గా ఎవరు చూపించలేదు. మేబీ హీ డస్ ఇట్ ఇన్ ద బెస్ట్ వే. అండ్ తన టైప్ ఆఫ్ మేకింగ్ కానీ తనకుండే అప్రోచ్ కానీ ఇట్స్ వరల్డ్ క్లాస్. సో ఇంకా అలానే ఎవరైనా డైరెక్టర్స్ ఉన్నారా అండి మీకు? అంటే నాకు మన ఇండస్ట్రీ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యేది రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ గారు. వీళ్ళు ముగ్గురిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతానండి. ఆల్సో ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ దేర్ ఫిలిమ్స్ అండ్ దేర్ అప్రోచెస్. సో వాళ్ళ ముగ్గురు అంటే నాకు చాలా ఇష్టం. పూరి గారు అయితే చెప్పారు, అలానే రాజమౌళి గారు కావచ్చు, త్రివిక్రమ్ గారు కావచ్చు, వీళ్ళు ఎందుకు ఇష్టం అంటే రాజమౌళి గారి మేకింగ్ కానీ ఆయనకున్న డైరెక్షన్ కానీ నేను తెలుగు పీపుల్ నో, నా ఎంటైర్ ఇండియా నోస్. సో చాలా డైనమిక్గా, పవర్ఫుల్గా, ఎమోషనల్గా ఉంటుంది. సో ఆ 3 ఎలిమెంట్స్లో బెస్ట్ పోర్ట్రేయల్ ఆఫ్ దోస్ ఎమోషన్స్ మనకి స్క్రీన్ పైన చూపించిన డైరెక్టర్ ఆయన. సో ఐ లైక్ ఆల్ దోస్ 3 ఎలిమెంట్స్ వెరీ మచ్. సో అలాగే తను చూస్ చేసుకునే బ్యాక్ డ్రాప్స్ కానీ, రేంజ్ ఆఫ్ ఫిలిమ్స్ కానీ విచ్ ఇస్ ఫినామినల్. అండ్ ఇట్ ఓన్లీ ఇన్స్పైర్స్ యూ టు క్రాస్ ద లైన్ అండ్ మేక్ ఈవెన్ బిగ్గర్ థింగ్స్. సో అంటే ఇప్పుడు మిస్ ఇండియా లాంటి ఫిలిం ఇంతమంది యాక్టర్స్తో వీళ్ళతో చేయడం అనేది ఒక బిగ్ డ్రీమ్. బాహుబలి లాంటి ఫిలిం బౌండరీస్ పుష్ చేసి వరల్డ్ వైడ్ వెళ్ళింది. సో అది చూసి మనం ఇన్స్పైర్ అయ్యి సరే మనం కూడా మన రేంజ్లో ఒక పెద్ద సినిమా చేయొచ్చు అన్న థాట్స్లో కానీ అలా ఇన్స్పైర్ అవ్వడానికి స్కోప్. సో రాజమౌళి గారి నుంచి నేను హ్యావ్ ఇన్స్పైర్డ్ ఇన్ దట్ వే ఇన్ లాట్ ఆఫ్ సిచ్యుయేషన్స్. అలాగే త్రివిక్రమ్ గారు అంటే మన ఓన్ తెలుగు డైరెక్టర్. ప్రాపర్గా మన తెలుగు ఎమోషన్స్ని కానీ, ఒక తెలుగు ఫ్యామిలీలో ఉండే బ్యూటీ కానీ, అలాగే మన ట్రెడిషన్స్ కానీ ఇవన్నిటిని ఒక బ్యూటిఫుల్ మిక్స్చర్లో ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో రాయన్లాగా చూపించే డైరెక్టర్ దిస్ నోబడీ ఎల్స్ రైట్ నౌ. సో హీస్ ద బెస్ట్ తెలుగు డైరెక్టర్. కాకపోతే ఏంటంటే మనకుండే రీచ్ ఆయన డైరెక్షన్కి చాలా బాగుంటుంది. నౌ కమింగ్ టు మిస్ ఇండియా, ఈ ప్రాజెక్ట్ మీరు స్క్రిప్ట్ అది మొత్తం ఫైనల్ అయిన తర్వాత
సమంత గారిని, నయనతార గారిని వీళ్ళని ఫస్ట్ అప్రోచ్ అయ్యారని చెప్పి విన్నాను. యా అంటే అదే అండి, ఇప్పుడు ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్న టైంకి ఈ సబ్జెక్ట్లో ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఉంది. సో ఈ స్ట్రాంగ్ ఉమెన్ ఒక అన్బిలీవబుల్ థింగ్స్ చేస్తుంది. సో ఇవి బిలీవబుల్గా అనిపించాలి అంటే ఒక మంచి స్టార్డమ్ రేంజ్ ఉన్న యాక్ట్రెస్ అయితే బాగుంటుంది అని ఆలోచించి అప్పుడు ఎవరున్నారన్న ఆలోచనలోకి వెళ్తే ఫస్ట్ నయనతార గారు ఇమీడియట్లీ మన మైండ్లోకి వచ్చారు. సో వచ్చినప్పుడు చాలా కష్టపడి వెళ్ళి తనకి నరేషన్ ఇచ్చాం. ఆ తర్వాత సంభవ ఆ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు, డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ క్లాషెస్ అవ్వలేదు. ఆ తర్వాత నెక్స్ట్ మేము ఇమీడియట్గా సమంత గారిని కూడా అప్రోచ్ అయ్యాం. సో రంగస్థలం షూటింగ్లో ఉన్నారు, తనకి నరేట్ చేస్తే ఆల్మోస్ట్ అరౌండ్ 20-25 days వి నరేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ డైలాగ్తో సహా. ఇమ్మెన్స్గా నచ్చి చేద్దామని అనుకున్నాం. కానీ ఆఫ్టర్ దట్ షీ గాట్ మ్యారీడ్ జస్ట్ 1 month ఆఫ్టర్ దట్ ఐ థింక్. సో ఆ కాంబినేషన్ కూడా ఇంకా డిలే అయింది. సో ఎగ్జాక్ట్గా అదే టైంకి మన మహానటి ఫిలిం రిలీజ్ అయింది. సో అప్పుడు ఏంటంటే షీ వాజ్ కీర్తి సురేష్ గారు షీ వాజ్ ఇన్ ద పీక్ ఆఫ్ హర్ కెరియర్. సో ఒక అంత యంగేజ్లోనే అంత బిగ్ స్టార్డమ్ ఎర్న్ చేసి షీఈ్ ఆల్సో ఇన్ ఎ స్టేట్ వేర్ షీ కెన్ స్పీక్ సంథింగ్ ఫర్ ఉమెన్. సో తనైతే బాగుంటుంది అని చెప్పి అందరం ప్రొడక్షన్ అందరం ఫీల్ అయ్యి ఇమీడియట్గా తనకు నరేట్ చేస్తే సో షీ లవ్ ది ఐడియా అండ్ దెన్ బాగా నచ్చి డిస్కషన్స్ వెంట్ ఆన్ అండ్ ఫైనలీ వి లాంచ్ ది ఫిలిం ఇన్ January. అలా జరిగిందండి. సో వెరీ హ్యాపీ దట్ సచ్ ఎ టాలెంటెడ్ యాక్టర్ లైక్ కీర్తి సురేష్ గారు యాక్టెడ్ ఇన్ ద ఫిలిం. ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్. వీళ్ళ ముగ్గురిని తీసుకుంటే అండి లైక్ మీరు స్టోరీ నయనతార గారికి చెప్పారు, సమంత గారికి చెప్పారు, అట్ ద సేమ్ టైం కీర్తి సురేష్ గారికి చెప్పారు. అఫ్ కోర్స్ షీ హాస్ డన్ ద మూవీ ఆల్సో. అంటే వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్స్ ఏంటి ఒక్కొక్కళ్ళు? అంటే నయనతార గారికి ఫస్ట్ ఒక 2.5 hour నరేషన్ విన్నారు తను. సో విన్న వెంటనే చాలా ఫస్ట్ ఇమ్మీడియట్ రియాక్షన్ అంటే చాలా బాగుంది, ఎగ్జాక్ట్గా యూ వోంట్ బిలీవ్, నేను ఒక ఉమెన్ బిజినెస్ చేస్తే ఏం చేయగలదు, ఎలా సక్సెస్ సాధించగలదు అనే స్క్రిప్ట్తో ఒక సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందని ఎక్కడో నా కార్నర్ ఆఫ్ మైండ్లో ఉంది. సో 2 days లేటర్ యూ హెవ్ కమ్ అప్ విత్ దిస్ సబ్జెక్ట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్, చాలా బాగుంది అని మీకు కొంచెం నోట్స్ ఇచ్చామన్నమాట. ఇది క్యారెక్టర్ బయోగ్రఫీ, ఇది అంటే నో ఆ క్యారెక్టర్ బయో అవన్నీ వద్దు, ఐ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్, నాకు క్లియర్గా అర్థమైపోయింది, జస్ట్ గివ్ మీ ది స్క్రిప్ట్ అండ్ టెల్ మీ వెన్ వీఆర్ గోయింగ్ టు షూట్ అని అన్నారు. సో నయనతార గారికి ఎటువంటి డౌట్, షీ డింట్ హ్యావ్ ఎనీ డౌట్స్. అంటే సమంత గారు కూడా షీ డింట్ ఆస్క్ అస్ ఎనీ డౌట్స్, బట్ ఏంటంటే హౌ దిస్ ఎమోషన్ స్టార్ట్స్, ఇదేంటి అలా ఏంటని డిస్కషన్ అండి, మోర్ దాన్ డౌట్స్, ఇట్స్ ఆల్ అబౌట్ డిస్కషన్స్. సో అలా అయింది. కీర్తి సురేష్ గారు అంటే షీ లవ్ ది ఐడియా. సో డౌట్స్ అంటే ఈ బిజినెస్ యాంగిల్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత హౌ షీ విన్స్ ఓవర్ కైలాష్ శివకుమార్ అంటే అప్పుడు నేను జగద్బాబు గారు అనుకోలేదు. సో ఎలా విన్ అవుతుంది, ఏంటి తన స్ట్రాటజీస్, ఇవన్నీ ఒక డిస్కషన్లో అలా వీ కెప్ట్ ఆన్ డిస్కసింగ్ అండ్ దెన్ వెన్ షీ ఫెల్ట్ ద ఐడియా ఇస్ కంప్లీట్ షీ సెడ్ విల్ డూ అని. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నయనతార గారు షీఈస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనిపించింది స్క్రిప్ట్ పరంగా. సో ఎగ్జాక్ట్ రీజన్ ఏంటండి? అంటే ఆవిడ చేసుంటే అఫ్కోర్స్ కీర్తి సురేష్ గారు కూడా ఖచ్చితంగా బాగా చేశారు అనట్లేదు, కానీ తమిళ్ తెలుగులో ఆవిడకున్న, తమిళ్లో ఎస్పెషల్లీ ఆవిడ ఇలాంటివి ఇంకా ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి ఆ రీచ్ తమిళ్లో కూడా ఇంకా ఎక్కువగా ఉండుండేది. అంటే మనకి తెలియదు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇఫ్ అండ్ బట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. బట్ యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు కుదరలేదు కాంబినేషన్. అంటే షీ హ్యాడ్ టు గో ఆన్ టు అనదర్ ఫిల్మ్ షూటింగ్. సో అప్పుడు ఏంటంటే కొంచెం అలా డిలే అవ్వడం అయ్యింది, కానీ షీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. కాంబినేషన్ సెట్ అవ్వలేదండి. దీస్ థింగ్స్ హ్యాపన్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే మనకి నచ్చినా కానీ, అవతల యాక్టర్కి నచ్చినా కానీ ఆ కాంబినేషన్ ఆ టైంకి సెట్ అవ్వదు. సో అంతే, అంతేగాని అంతకంటే ఇంకా దేర్ ఇస్ నో బిగ్ రీజన్ యాక్చువల్లీ. మీ డెబ్యూ మూవీ లైక్ ఎవరన్నా కొంచెం హీరో సెంట్రిక్ ఒక మాస్ మూవీ, టు బీ కాల్ లైక్ సో కాల్ కమర్షియల్ మూవీ, కొంచెం ఈ ఫార్మాట్లో డిజైన్ చేసుకుంటే సేఫ్ అన్న ఫీల్ ఉంటుంది చాలామందికి. మీరెందుకు ఇలాగ ఒక లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ మీద వెళ్దాం అనుకున్నారు ఫర్ ఎ డెబ్యూ మూవీ? కొత్తగా చేయాలి ఫస్ట్లీ. అంటే ఇండస్ట్రీకి ఆల్రెడీ ఒక ప్యాటర్న్లో తీసిన సినిమాలు చూసి మళ్ళీ అదే ప్యాటర్న్లోకి మనం తీయడానికి రావడం అనేది కరెక్ట్ కాదని నా మైండ్లో ఆ థాట్ ఉంది. సో మనం ఒక కొత్తగా ఏదైనా చేద్దాం. సో ప్రొటగనిస్ట్ హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ఏదైనా ఒక సెంట్రల్ క్యారెక్టర్లో పవర్ ఉండాలి. సో సమ్ సెన్సేషన్ ఉండాలి ఆ క్యారెక్టర్లో అన్న థాట్ నుంచి మొదలైన సబ్జెక్ట్. అండ్ ఎందుకు పెట్టకూడదండి ఉమెన్ని, బికాజ్ లాట్ ఆఫ్ ఉమెన్ ఆర్ దేర్ అక్రాస్ ద గ్లోబ్. హాలీవుడ్లో కానీ ఎక్కడ సెవరల్ ఇండస్ట్రీస్లో ఉమెన్ ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ సెన్సేషన్. సో ఆ స్కోప్ మనకు ఆపర్చునిటీ ఉన్నప్పుడు యూస్ చేసుకోవాలి డెఫినెట్లీ. అండ్ ఆల్సో థాట్ కూడా ఆనెస్ట్ థాట్. సో ఒక
ఉమెన్ ఏం చేయగలదు, ఒక ఫ్యామిలీ సపోర్ట్ చేసినా చేయకపోయినా అన్నది మంచి థాట్, చాలా నచ్చి ఆనెస్ట్గా తీసిన ఫిలిం. సో అంత క్యాలిక్యులేషన్స్ హీరోతో చేయాలి, సేఫ్గా చేయాలి, అంత అవన్నీ కాకుండా ఆనెస్ట్గా చేసిన సబ్జెక్ట్ అండి. సో ఈ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ విషయానికి వస్తే అంటే చాలా మందికి హీరోయిన్స్కి ఏంటంటే లైక్ ఏంటి మాకేం తక్కువ, వై కాన్ వి డూ ఇలాంటి ఛాలెంజింగ్ సబ్జెక్ట్స్ కావచ్చు, స్క్రిప్ట్స్ చాలామంది రెడీగా ఉంటారు టు డూ అన్నది. అంటే ఈ రేషియో అన్నది మీరు అంటే మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? లైక్ ఈ సో కాల్డ్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అంటే దానికంటూ ఇప్పుడు హీరోయిన్స్ చేశారనుకోండి, మనం దాన్ని మూవీ అనం. ఇప్పుడు ఒక హీరో సెంట్రిక్గా ఉంటే దాన్ని మూవీ అంటాం. ఇలా ఒక ఉమెన్ మాత్రం లీడ్ రోల్ చేసినప్పుడు దాన్ని కూడా మూవీ అనకుండా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పి దాన్ని కేటగరైజ్ చేసి మాట్లాడతాం. మన వే ఆఫ్ కమ్యూనికేషన్లో అలా అయిపోయింది, ఎందుకంటే అవి ఎక్కువ రావట్లేదు కాబట్టి. అదే రేపు పొద్దున్న ఎక్కువ వచ్చాయి అనుకోండి, అలా ఇప్పుడు హాలీవుడ్లో అలా ఉండదు. సో ఏం బ్లాక్ విడో అని ఇప్పుడు ఒక ఫిలిం వస్తుంది హీరోయిన్ ఓరియంటెడ్ అని, అది ఇంకా అలా ఇట్స్ ఇన్ ది ఆడియన్స్ మైండ్లో క్రియేట్ అయిపోయింది. సో స్లోలీ యాజ్ మెనీ సచ్ ఫిలిమ్స్ కమ్, మనం కూడా వీల్ ఓవర్కమ్ ఇట్ అండ్ సబ్జెక్ట్ని మనం లవ్ చేయడం మొదలెడతాం మోర్ దాన్ ది హీరో ఆర్ హీరోయిన్. ఫ్యూచర్లో ఈ డిస్క్రిమినేషన్ ఏమన్నా బాగా తగ్గుతుందంటారా? అలా తగ్గాలన్న ఎఫర్ట్తోనే ఈ సినిమా చేసాం. సో బట్ ఫ్యూచర్ ఇస్ అన్ప్రెడిక్టబుల్, లెట్స్ హోప్ ఇట్ విల్ చేంజ్. ఐ స్టిల్ రిమెంబర్ అంటే దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే సుధా కొంగర గారు, గురు కావచ్చు, రీసెంట్లీ ఆకాశం నీ హద్దురా మూవీ, నీ లేడీ డైరెక్టర్ అంటే ఐ వాజ్ లైక్ ప్లీజ్ డోంట్ కాల్ మీ లేడీ డైరెక్టర్, యూ జస్ట్ కాల్ మీ డైరెక్టర్ అని అంటారు ఆవిడ. అవును, యా దట్స్ హౌ ఇట్ షుడ్ బి. అంత డిస్క్రిమినేషన్ మేల్ ఆర్ ఫీమేల్, ఇట్స్ అబౌట్ ది ప్రొఫెషన్, ఇట్స్ అబౌట్ ది ఫిలిం అంతే. కీర్తి సురేష్ గారికి అంటే మీరు స్క్రిప్ట్ చెప్పిన తర్వాత వాజ్ లైక్ వెరీ ఎగ్జైటింగ్గా అనిపించారా కీర్తి సురేష్ గారు, ఆర్ఎల్స్ లైక్ ఎలా ఉండింది ఆ మూడ్ అది ఆవిడది? గెటింగ్ ఇన్ టు ద స్టోరీ అంతా విని ఇట్స్ అబౌట్ టీ. సో అలా డిస్కషన్ అంతా అయిపోయాక అంటే ఇమీడియట్గా కథ విన్న వెంటనే తను షీ హ్యాడ్ ఎ స్మైల్ ఆన్ హర్ ఫేస్. సో దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ దట్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ పాజిటివ్ వైబ్స్. సో ఆ పాజిటివ్ వైబ్స్ వల్ల తను హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక 2 టీ అని చెప్పారు. సో వచ్చిన వెంటనే వి హ్యాడ్ టీ అండ్ బాగుంది సబ్జెక్ట్. సో ఐ ఆల్సో థింక్ ఆన్ ద సిమిలర్ లైన్స్, టీ పైన ఒక మంచి బిజినెస్ ఉంటే బాగుంటుంది, అలాగే విమెన్ ఇంత పెద్ద థింగ్స్ చేస్తే కూడా బాగుంటుంది అని ఆ స్టోరీలో ఉండే ఎమోషన్స్, థాట్స్ తనకు కనెక్ట్ అయినాయి. సో తర్వాత చాలా బాగుంది, మనం విల్ సిట్ ఇన్ డీటెయిల్డ్ నరేషన్, డైలాగ్ బై డైలాగ్, సీన్ బై సీన్ విల్ డిస్కస్ అని. నెక్స్ట్ మీటింగ్ వి మెట్ ఇన్ ద నెక్స్ట్ మీటింగ్ అండ్ దట్స్ హౌ ఇట్ మూవ్డ్ ఆన్. అండ్ ఈ స్క్రిప్ట్ వెనకాల అంటే ఇలాగ ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ కావచ్చు, ఇలాంటి స్క్రిప్ట్ని రాయటం వెనక సీడ్ అన్నది, ఆ ఇన్స్పిరేషన్ అన్నది ఖచ్చితంగా మీ మదర్ పద్మజ గారు అని చెప్పారు. లైక్ హౌ అండి ఆవిడ మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేశారు త్రూ అవుట్ యువర్ లైఫ్? యా, అదే బేసికల్గా బిజినెస్ యాంగిల్లో కాదు కానీ వాట్ ఏ ఉమెన్ కెన్ డూ అనే యాంగిల్లో నేను ఇండస్ట్రీకి రాకముందు షీ వాజ్ ఎ నార్మల్ హౌస్ వైఫ్. తర్వాత నేను ఇలా వెళ్ళాలి, నేను ఇలా సినిమా తీయాలి అనుకున్నాక నేను నా జాబ్ రిజైన్ చేసేసి అన్నీ ఐ గివెన్ అప్ ఎవ్రీథింగ్ అండ్ ప్రొఫెషనల్గా కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సో అప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలని చెప్పి దెన్ షీ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్. అంటే ఫస్ట్ టైం ఒక ఉమెన్ బయటకు వచ్చి షీ ఆల్సో స్టార్టెడ్ వర్కింగ్ అండ్ దెన్ అప్పటి నుంచి షీ వర్క్డ్ హార్డ్. అంటే అప్పుడు అర్థమైంది, అంటే మన అమ్మగానే చూస్తాం, ఈ ప్రొఫెషనల్ యాంగిల్లో వాట్ షీ కెన్ డూ అనేది మనం ఎప్పుడు అక్నాలెడ్జ్ చేయం. సో ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ అండ్ తను షీ గ్రూ అప్ ఇన్ హర్ కెరియర్, షీ క్లైంబ్డ్ ద ల్యాడర్ అండ్ తను చేసే కంపెనీలో CEO అయ్యారు. సో అప్పుడు అనిపించింది, అంటే ఒక ఉమెన్కి వెన్ షీ మూవ్స్ అవుట్ ఆఫ్ ద హర్డిల్స్ అండ్ వెన్ షీ డిసైడ్స్ టు డూ సంథింగ్, వాళ్ళు ఇంకా బెటర్గా చేయగలరు దాన్ వాట్ దే ఆల్రెడీ ఆర్ అన్న పాయింట్ సబ్జెక్ట్లో కూడా కన్వే అయిందండి. మీ ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే? ఫ్యామిలీ నేను, మా తమ్ముడు, మా అమ్మ, నాన్న అంతే. ఓకే. సో మై బ్రదర్ ఈజ్ అన్ ఎంప్లాయీ, హీ వర్క్స్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫాదర్ కూడా ఎంప్లాయీ, మదర్ ఈజ్ ఆల్సో అన్ ఎంప్లాయీ. అందరూ బిజీ అనమాట. బిజీ పీపుల్. ఫైన్. సో ఫస్ట్ ఈ ఆపర్చునిటీ మీకు వచ్చిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఫ్యామిలీస్ రియాక్షన్ అండ్ మూవీ చూసిన తర్వాత ఏంటి వాళ్ళ రియాక్షన్? ఆపర్చునిటీ వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఆల్ త్రూ ది జర్నీ ఒక అన్సర్టనిటీ ఉంటుంది. అంటే సినిమా తీయాలంటున్నాడు, అంటే ఇది జరుగుతుందా జరగదా ఏంటి, బట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది లోపల, లైట్ సర్టన్ డౌట్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో అది జరిగినప్పుడు ఆల్ ద డౌట్స్ ఆర్ క్లియర్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఎమోషనల్గా ఫీల్ అయ్యి హక్ చేసుకొని వెరీ హ్యాపీ, డెఫినెట్లీ హిట్ కొట్టాలని చెప్పారు. సో ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. మనల్ని నమ్మిన వాళ్ళు మనల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయినప్పుడు దట్స్ రియల్ హ్యాపీనెస్. సో అలా అనిపించింది. ఇంకా సినిమా రిలీజ్ అయినప్పుడు అందరం ఒకే చోటు ఉన్నాం. సో చూసినప్పుడు చాలా బాగుంది, చాలా వాల్యుబుల్ పాయింట్స్, సెన్సిటివ్ టాపిక్స్ పైన ఉంది ఫిలిం.
చూసిన ప్రతి ఒక్క ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు, బాగుంది అని అమ్మ నాన్న ఇద్దరు చెప్పారు. సో మా ఫాదర్ కూడా అంటే యాక్చువల్లీ డెంట్ స్పీక్ మచ్ అబౌట్ మై ఫాదర్. నేను ఇలా సినిమా తీయాలంటే యూజువల్గా ఏంటంటే ఎవరైనా వెయిట్ చేయి అది ఇది అంటే నీకు కావాలనుకున్నది చేయి, నువ్వు అనుకున్నది చేయి అని చెప్పారు. సో అంతకంటే బిగ్గెస్ట్ సపోర్ట్ అనేది ఉండదు, ఆ ఒక్క మాటలో ఉంది. సో దట్స్ హౌ దే బోత్ సపోర్టెడ్ మీ ఆల్ త్రూ ది జర్నీ. సో ఎస్పెషల్లీ పద్మజ గారు చెప్పిన వర్డ్స్ ఏంటంటే, బికాజ్ సమ్హౌ ఆర్ ద అదర్ మీకు ఇన్స్పిరేషన్ వెనకాల ఒక అంటే ఈ స్క్రిప్ట్ పరంగా కావచ్చు, ఇలాంటిది ఒక థాట్ పరంగా ఇన్స్పిరేషన్ ఆవిడే కాబట్టి, సో ఆవిడ చెప్పిన స్పెషల్ వర్డ్స్ ఏంటి మూవీ తర్వాత? ఏ మదర్కైనా కానీ వాళ్ళ పిల్లలు ఎంత పెద్దోళ్ళైనా చిన్నపిల్లలానే కనబడతారు. సో ఇంత చిన్నవాడు నీకు ఇంత పెద్ద థాట్స్ ఉన్నాయా, అంటే ఒక అమ్మాయి గురించి నువ్వు ఇంత బాగా ఆలోచిస్తావా, ఉమెన్ అంటే నీకు అంత రెస్పెక్ట్ ఉందా, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చాలా ఎమోషనల్గా చెప్పారు. అంటే నేను చెప్పినంత ప్లేన్ కదా, ఎమోషనల్గా చెప్పారనమాట. సో అది చాలా హ్యాపీగా అనిపించింది, అంత మంచి కాంప్లిమెంట్ ఓన్ మదర్ నుంచి రావడం అనేది. ఫాదర్ కూడా అంటే తనకి కొన్ని సీన్స్ చాలా బాగా నచ్చాయి, జగపతిబాబు గారితో ఉండే ఫేస్ ఆఫ్ సీన్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అసలు ఏదో చాలా పెద్ద డైరెక్టర్ ఒక 7-8 ఫిలిమ్స్ తీసిన వాళ్ళు తీసినట్టుంది డైరెక్షను. సో ఆయన ఏంటంటే ఫ్లాస్ కూడా చెప్తారు నాకు బాగా. సో ఫ్లాస్ ఉన్నాయి, బట్ ఆ సీన్స్ బాగా తీసిన సీన్స్ అయితే చాలా మెచ్యూర్డ్గా అనిపించింది, పెద్ద డైరెక్టర్ తీసినట్టు అనిపించింది. సో ఆ 2 వర్డ్స్ వెరీ ఎమోషనల్ అండ్ హ్యాపీ వర్డ్స్. ఒక డెబ్యూ డైరెక్టర్గా కీర్తి సురేష్ గారు, జగపతి బాబు గారు, నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నదియా గారు, సో ఇంతమందిని ఆన్ బోర్డ్ తీసుకురావటం ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నంత సింపుల్ అండ్ ఈజీ టాస్క్ అయితే ఖచ్చితంగా కాదు. సో దే లుక్ అంటే స్క్రిప్ట్ పరంగా చూస్తారు, అట్ ది సేమ్ టైమ్ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. సో డెబ్యూ డైరెక్టర్ అనగానే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎక్కడో అక్కడ డౌట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, ఎలా చెప్పిన విధంగా తీస్తాడో లేదో, క్యారెక్టర్ అనుకున్న విధంగా ఎస్టాబ్లిష్ అవుతుందో లేదో, ఇలా రకరకాల డౌట్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళకు ఉండడంలో తప్పు కూడా లేదు, బికాస్ దే క్యారీ దట్ ఇమేజ్. హౌ కుడ్ యూ కన్విన్స్ అండి ఆల్ ఆఫ్ దెమ్? అంటే ఫస్ట్లీ అండి మనం పెట్టిన ఎఫర్ట్స్ మనం ఎప్పుడు పెడుతూనే ఉంటాం. ఈ అపార్ట్ ఫ్రమ్ ఇట్ థ్యాంక్ చేయాల్సిన 2 ఎలిమెంట్స్ ఇంత పెద్ద కాస్టింగ్ రావడానికి ఏంటంటే, ఫస్ట్ స్క్రిప్ట్, ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్ గారు. సో ప్రొడ్యూసర్ గారికి ఆ విజన్ లేకపోతే, ఆయన సపోర్ట్ చేయకపోతే మనం ఎప్పుడు అంత కాస్టింగ్ తీసుకుని రాలేం. రెండోది స్క్రిప్ట్లో మనకి క్యారెక్టర్స్కి ఈక్వాలెంట్ ఇంపార్టెన్స్ ఉంది. సో మదర్ అయినా, నదియా గారు చేసిన మదర్ క్యారెక్టర్ అయినా, ఆ తర్వాత యాంటగనిస్ట్గా ప్లే చేసిన జగపతిబాబు గారైనా, రాజేంద్ర ప్రసాద్ గారి నుంచే ఆ సీడ్ అంతా మొదలైంది. సో అలా నరేష్ గారైనా అందరివి ఈక్వాలెంట్ ఇంపార్టెన్స్ ఉన్న స్క్రిప్ట్ అరౌండ్ ది సెంట్రల్ క్యారెక్టర్. సో వాళ్ళ క్యారెక్టర్ విన్నప్పుడు వాళ్ళకి అంటే ఇట్స్ ఫర్ ఎ గుడ్ కాజ్. అంటే ఒక ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఒక ఇండియన్ గర్ల్ గ్రేట్నెస్ ఏంటి, మన ఇండియన్ ట్రెడిషన్స్ గురించి మనం ఫారెన్ ల్యాండ్లో మాట్లాడుతున్నాం, ఈ పాయింట్స్ కామన్గా అందరికీ బాగా నచ్చాయి. సో అలా నదియా గారితో స్క్రిప్ట్ నరేట్ చేయడం అనేది అంటే ఇట్స్ అ వెరీ డీటెయిల్డ్ థింగ్. ఒక 4 hours చెప్పాను తనకు కథ. 4 hours ఎవ్రీ స్మాల్ డీటెయిల్ తనకి నేను చెప్పాను నదియా గారికి. సో తను అంత ఇంట్రెస్ట్ ఉంది ఆవిడకి, ఇంట్రెస్ట్ ఉంది. ఎవ్రీ సీన్కి షీ ఆస్క్స్ యూ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే వాట్ డస్ షీ థింక్ దెన్, ఎందుకు అలా ఆలోచిస్తుంది ఆ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ రెస్పాన్స్ ఏంటి అని చాలా డీటెయిల్డ్గా ఆవిడ షీ ఆస్క్స్ యూ. అడిగిన తర్వాత కూడా లుక్ ఎలా ఉంటుంది ఏంటి అని మొత్తం అంటే ఎవ్రీ పాసిబుల్ వే ఆ క్యారెక్టర్ మన మైండ్లో ఉన్నవి షీ గెట్స్ ఎ పిక్చర్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ ఓన్లీ ఆఫ్టర్ దట్ షీ కెన్ గివ్ యూ అన్ ఎస్. సో అలా వాట్ ఐ హ్యావ్ డన్ వాజ్, నేను మంచి క్యారెక్టర్ బయోగ్రఫీ ప్రిపేర్ చేసి ఫర్ ఎవ్రీ క్యారెక్టర్, సో ఫ్రమ్ బర్త్ టు టిల్ డేట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ద స్టోరీ ప్రిపేర్ చేసి, క్యారెక్టర్ స్కెచెస్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి, బిహేవియర్ ఏంటి, హ్యాబిట్స్ ఏంటి, స్టైల్ ఏంటి, డ్రెస్సింగ్ సెన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్డ్గా చేసి ఫర్ ఎవ్రీబడి, రాజేంద్ర ప్రసాద్ గారికి, జగపతి బాబు గారికి, నరేష్ గారికి, నదియా గారికి అందరికీ ఇవ్వడం జరిగింది, నవీన్ చంద్ర గారికి, సుమన్ శైలేంద్ర గారికి. సో ఆ డీటెయిలింగ్ వల్ల వాళ్ళకి ఒక మేబీ బెటర్ పిక్చర్ క్రియేట్ అయ్యి, అలాగే రియల్గానే కూడా క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మేబీ వాళ్ళకి నచ్చేలా చేసి ఉండొచ్చు. అంటే టాక్ అబౌట్ జగపతి బాబు గారు. యా, జగపతి బాబు గారితో ఏంటంటే అండి, ఫస్ట్ అసలు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడే అంతా అంటే పెద్ద పెద్ద సినిమాల్లో చాలా పెద్ద విలన్ రోల్ చేసిన ఆయన మన సినిమాలో అంటే మనం ఒక డెబ్యూ డైరెక్టర్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలండి నేను, లైక్ వాజ్ జగపతి బాబు గారు వాజ్ యువర్ ఫస్ట్ చాయిస్ అండి మూవీ? అంటే ఫస్ట్ చాయిస్ అంటే ప్రైమరీ చాయిస్ ఆయన చేస్తే బాగుంటుంది అని ఎవరికైనా ఉంటుంది.
సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మైండ్లో ఎప్పుడూ ఉంటారు. కానీ అసలు చేస్తారా, ఈ క్యారెక్టర్ ఆయన చేస్తారా, మన సినిమాకి ఎస్ అంటారా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, అన్బిలీవబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అసలు అనుకోలేదన్నమాట. సో ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ అని ఆలోచిస్తుండే ప్రొడ్యూసర్ గారు నేను కూర్చుని ఇలా జగపతి బాబు గారు అయితే ఎలా ఉంటుంది సార్ అంటుండగానే ఆయన చాలా పాజిటివ్గా రేటారు, బాగుంటుంది బట్ ఆయన ఒప్పుకుంటారా, ఒకసారి ట్రై చేద్దాం సార్ వెళ్ళి చెప్దాం అన్న వెంటనే చాలా టెంటేటివ్గా వెళ్ళి ఇలా ఒక కాఫీ షాప్ ఓనర్, ఒక యారగెంట్ మ్యాన్, ఒక ఉమెన్ని తొక్కుతాడు, చాలా ప్రోయాక్టివ్గా అగ్రెసివ్గా ఉండే బిజినెస్ పర్సన్ అని ఒక 4-5 క్రూషియల్ పాయింట్స్ అలా చెప్పిన వెంటనే ఇంట్రెస్టింగ్ ఉందమ్మా స్టోరీ, ఇదేదో కొత్తగా ఉంది, చాలా కొత్తగా అనిపిస్తుంది, ఈ జనరేషన్ కథ అలా ఉంది, నాకు ఫుల్ డీటెయిల్డ్గా ఇంటికి వచ్చి చెప్పు అన్నారు. సో అలా ఇంటికి వెళ్ళి ఆయనకి ఏంటంటే కంప్లీట్ డీటెయిలింగ్ ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చి ఇవి సార్ సీన్స్ ఇదని చెప్పి క్యారెక్టర్ డీటెయిలింగ్ ఇచ్చి క్యారెక్టర్ స్కెచెస్ ఇచ్చిన తర్వాత స్లోగా ఇంకా ఆయన వర్డ్స్లో తనకు నచ్చిందని అర్థమైపోయింది. తర్వాత చెప్పారు చేద్దాము, మనం క్యారెక్టర్ లుక్ టెస్ట్ కూడా చేద్దాము, మంచి లుక్ దీన్ని క్రాక్ చేద్దాము, అసలు ఇప్పటివరకు నేను చూడని అని నన్ను చూపించిన రేంజ్లో చూపించాలి. అంటే హీ హెస్ డన్ లాట్ ఆఫ్ అంటే బిగ్ కార్పొరేట్ విలన్ రోల్స్, బట్ స్టిల్ ఏదో ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయాలి కాస్ట్యూమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లుక్లో, యాటిట్యూడ్లో. అందులోనూ జగపతి బాబు గారు విల్ బి వెరీ పర్టిక్యులర్ ఇన్ హిస్ లుక్స్ యాక్చువల్లీ. చాలా అంటే ఆ నాలెడ్జ్ ఉంది ఆయనకి, ఆ సటిల్ డిఫరెన్సెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, దో కార్పొరేట్ విలన్ రోల్ అయినా కానీ ఎలా చేయొచ్చు అన్న నాలెడ్జ్ ఉన్నప్పుడు యూ కాంట్ జస్ట్ లెట్ ఇట్ గో. సో ఉంటుంది అనమాట డిటర్మినేషన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డిస్కస్ చేసి స్క్రిప్ట్ వైజ్ కూడా బిజినెస్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, వార్స్ ఎలా ఉంటాయి, ఒక మంచి అంటే ఏజ్ వైజ్ స్టార్ట్ అయ్యేది ఆయన చాలా పెద్ద ఆయన, ఈజ్ రియలీ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ బై మైండ్. సో అలా ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ గెట్టింగ్ హిమ్ ఆన్ బోర్డ్, వెరీ ప్రివిలేజ్డ్. అంటే ఆయన మాట్లాడితే ఏదో లైక్ ఫార్మల్గానో ఏదో మాట్లాడాలి అన్నట్టు ఉండదు. లైక్ ఆయన కూడా ఏంటంటే మాట్లాడేది తక్కువ ఎక్కువ అయినా సరే హీ స్పీక్స్ హిజ్ హార్ట్ అవుట్, మాట్లాడడం అంతా కూడా. సో షార్ట్ గ్యాప్లో కావచ్చు, ఎప్పుడైనా మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకునే ఒక సందర్భం ఏదైనా వచ్చినప్పుడు ఏ విషయాలు మాట్లాడుకున్నారు, మీకు బాగా గుర్తున్న విషయాలు లేదా మీరు నేర్చుకున్న విషయాలు కావచ్చు జగపతి బాబు గారి దగ్గర? నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. అంటే అసలు ఆయన ఎనర్జీ చాలా ఎనర్జెటిక్. అంటే మనకి సెట్లో వెయిటింగ్ టైం చాలా ఉంటుంది. అంటే అంత పెద్ద యాక్టర్ని మనకి వెయిట్ చేసడం మనకి చాలా సెన్సిబుల్గా ఉన్న కొన్ని అన్అవాయిడబుల్ వెయిటింగ్ టైం ఉంటుంది అనమాట. ఆయన మాత్రం చాలా ఇంట్రెస్టెడ్గా అక్కడే ఉండి చుట్టూ తిరుగుతూ అసలు ఏంటి ఎలా ఉంది సీన్, హీఈస్ వెరీ అంటే ఇంట్రెస్టెడ్ టు సీ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద సెట్. ఆల్సో ఎవ్రీ మూవీ సెట్ ఈస్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఫంక్షన్ అవుతూ ఉంటాయి. సో ఈ మూవీ సెట్లో సోల్ ఏంటి, ఇక్కడ ఉండే టీం ఎలా వర్క్ చేస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తను హీస్ వెరీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్. సో అప్పుడు నాకు అనిపించింది అంటే మనం ఎంత చేసినా ఏం చేసినా యూ షుడ్ బి ఓపెన్ టు లెర్న్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ జగపతి బాబు నుంచి చాలా నేర్చుకున్నాను. అలాగే మా క్యారెక్టర్స్ చాలా ఈజీగా ప్లే చేసేయడం అనేది అంత ఈజీ కాదు. సో అరవింద సమేత లాంటి ఫిలింలో రస్టిక్గా ఒక రాయలసీమలో ఉండే రస్టిక్ యాంటగనిస్ట్ రోల్. సో తర్వాత సిమిలర్ టైం ఫ్రేమ్లో మన ఫిల్మ్ స్టార్ట్ చేసాం. అదే కదా ఐ వండర్ లైక్ అంటే ఒక వెరీ హైఫై ఒక పాలిష్డ్ బిజినెస్ మ్యాన్ ఆ కైండ్ ఆఫ్ లుక్స్కి ఆయన 100% సూట్ అయిపోతారు. వెర్ ఇట్ కమ్స్ టు వెరీ లైక్ మాస్ దట్ రస్టిక్ ఇంకా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ ఫ్యాక్షన్ ఆ కైండ్కి ఆయన సెట్ అయిపోతారు. అసలు రంగస్థలంలో కానివ్వండి, అరవింద సమేతలో కానీ, ఈ మిస్ ఇండియాలో కానివ్వండి, దాని ముందు చేసిన కార్పొరేట్ బ్యాక్డ్రాప్ ఫిలిమ్స్ కానీ లుక్ అసలు టోటలీ డిఫరెంట్, యాక్టింగ్ అసలు టోటలీ డిఫరెంట్, ఫినామినల్ యాక్టర్. సో మన ఇండస్ట్రీలో అటువంటి పెద్ద యాక్టర్ ఉండడం అనేది వీఆర్ వెరీ ప్రివిలేజ్డ్ యాజ్ అన్ ఆడియన్స్ అండ్ టెక్నీషియన్స్. సో అలా చాలా విషయాలు నేర్చుకున్నాను, ఒకటి రెండని కాదు, మేబీ కాంట్ రికలెక్ట్, చాలా నేర్చుకున్నాను. అండ్ ది సేమ్ టైం రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, అలానే నరేష్ గారు, సో వీళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రాజేంద్ర ప్రసాద్ సార్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు నేను. ఎందుకంటే ఆయనతో ఉన్నంత సరదాగా నేను ఎవ్వరితో లేను. సో ఆయన కనపడండి ఎరా రే నర్రి ఎలా ఉన్నావు ఇలా రా ఏంటి విషయాలు అని చెప్పి అంత సరదాగా మాట్లాడేమని. అండ్ హీ జెల్స్ విత్ ఎవ్రీవన్. అంటే ఆయన ఒక 25 years వాళ్ళతో ఉంటే హీ బికమ్స్ 25 స్మాల్ యంగ్స్టర్, పిల్లలతో ఉంటే హీ బికమ్స్ ఎ కిడ్, అంటే బిగ్గర్ ఎల్డర్ పీపుల్తో ఉంటే అలా ఈక్వలెంట్గా ఉంటుంది. సో అంత అంటే సరదాగా అందరితో మాట్లాడినా మా ఇద్దరు రిలేషన్ సమ్హౌ ఇట్స్ వెరీ నైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ బికమ్ ఫ్రెండ్స్ విత్ హిమ్ అండ్ ఐ హోప్ వీ వర్క్ ఇన్ మెనీ మోర్ ఫిలిమ్స్ టుగెదర్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఆయనకి కథ చెప్పినప్పుడు ఏంటంటే అండి, యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ చాలా హోలీ క్యారెక్టర్.
ఒక పల్లెటూరులో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ తనకు తెలిసిన నాలెడ్జ్తో ఇప్పుడు మనకి కోవిడ్ తర్వాత మనం ఎన్ని హెర్బ్స్ అండ్ స్పైసెస్ వాడుతున్నాం అండి. సో అటువంటిది ఆ నాలెడ్జ్ ఆ క్యారెక్టర్కి ఆల్రెడీ ఉంది. సో ఆయుర్వేదంలో ఉన్న బ్యూటీ కానీ గ్రేట్నెస్ కానీ అక్నాలెడ్జ్ తనకు తెలిసి తన చుట్టూ ఉన్న మనుషుల్ని తను ట్రీట్ చేసే క్యారెక్టర్. సో అదే స్కిల్ని హీరోయిన్ అదర్ ల్యాండ్లో నేర్చుకుని అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో అసలు ఈ కథ బీజమే మీది సార్, మీ నుంచే ఈ కథ మొదలైంది, ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు, నో ఎగ్జాగరేషన్, ఇది నిజం. ఎక్కడికి వెళ్ళినా కానీ మీ గురించే ఆ క్యారెక్టర్ మాట్లాడుతుంది, మీరు చెప్పిన నాలెడ్జే తను బయట జనాలందరికి కూడా చెప్తుంది అన్న వెంటనే తను అసలు చాలా కనెక్ట్ అయ్యారు. ఆ నలుగురిలో నేను ఇంత ఆనెస్ట్ రోల్ చేశాను, తర్వాత మళ్ళీ ఈ క్యారెక్టర్లో ఉంది అంత ఆనెస్టీ, చాలా బాగుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా సెట్లో అయితే అసలు ఇంకా అంత పెద్ద యాక్టర్ని డైరెక్ట్ చేయడం అనేది మనకి చాలా అంటే కొంచెం నర్వస్నెస్ ఉంటుంది. యా, అండ్ నరేష్ గారికి దట్ అల్జీమర్స్ డిసీజ్ అన్నది దాంట్లో ఆ స్క్రిప్ట్లో ఉండడానికి గల రీజన్ ఏంటండి? దాని వెనకాల ఏదన్నా అంటే వెనక ఏం లేదు, అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇప్పుడు ఆ క్యారెక్టర్కి కథ ప్రకారం అల్జైమర్స్ వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అంత ట్రబుల్లోకి వెళ్ళినప్పుడు స్టిల్ ఈ క్యారెక్టర్కి తన గోల్ని వదులుకోకూడదు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. డ్రామా మనకి ఏంటంటే అది ఆ కాన్ఫ్లిక్ట్ అది. సో అక్కడ నేను నా గోల్ వైపు వెళ్ళాలా లేకపోతే ఆగిపోవాలా. సో ఈ కాన్ఫ్లిక్ట్ రియాలిటీలో మనకి ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది. అంటే అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు, లేకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, లేకపోతే అదర్ యాంగిల్స్లో ఏదో ఒక యాంగిల్లో ఉండొచ్చు. సో ఈ కథ ప్రకారం ఏంటంటే ఆ క్యారెక్టర్కి అక్కడ అది జరిగినప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో బిగ్ ప్రాబ్లం ఉంది. సో ఈ అమ్మాయి గోల్ తను ముందుకు తీసుకెళ్లాలా వద్దా అన్నది క్వశ్చన్. మహానటి మూవీ తర్వాత కీర్తి సురేష్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక లైక్ వెరీ స్ట్రాంగ్ ఒక బాండింగ్ అన్నది క్రియేట్ అయిపోయింది. అంటే ఇంకా తర్వాత బయట కూడా పెద్దనాన్న అనే పిలుస్తారని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు చాలా సందర్భాలలో. ఆ బాండింగ్ మీరు విట్నెస్ చేశారా? చాలా, అంటే ఇప్పుడు ఈ ఫిలింలో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి కదండి, రాజేంద్ర ప్రసాద్ గారివి, కీర్తి సురేష్ గారిది జగపతిబాబు గారిది, నదియా గారిది, కీర్తి సురేష్ గారి ఈ కాంబినేషన్ సీన్స్ అన్నీ బ్యూటిఫుల్ టు డైరెక్ట్ దెమ్. ఎందుకంటే షార్ట్ ఓకే చేయడానికి ఇద్దరు పర్ఫార్మెన్సెస్ జడ్జ్ చేయాలి. అంటే అంత దే ఆర్ ఆల్రెడీ గివింగ్ ద బెస్ట్. సో ఆ బెస్ట్లో కూడా మనకు ఫైనల్ కరెక్షన్స్ ఇద్దరిని చూసి చెప్పాలి. సో ఆ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది ఏంటి అన్నవి చూసి ఓకే చెప్పడం అనేది చాలా, అంటే ఇట్స్ ఎ వెరీ క్యాలిక్యులేటెడ్ థింగ్. అక్కడ ఆ బ్యూటీ విట్నెస్ చేయడం అనేది ఇట్స్ రియల్ ప్రివిలేజ్ ఆ కాంబినేషన్స్లో. రాజేంద్ర ప్రసాద్ గారిది, కీర్తి సురేష్ గారి మ్యాజిక్ అంటే మేము మండో హౌస్లో షూట్ చేస్తున్నప్పుడు ఒక సీన్లో ఏంటంటే అన్నయ్య ఇలా యూఎస్లో జాబ్ వచ్చిందని చెప్పిన వెంటనే ఆయన ఎమోషనల్ అయిపోతాడు. సో కీర్తి గారేమో ఈయన ఎమోషన్ని అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి కీర్తి సురేష్ గారి క్యారెక్టర్. సో వాళ్ళిద్దరూ ఇలా విని ఒకటేసారి ఓకే లెట్స్ డూ ఇట్ అన్నారు. అన్న వెంటనే ఇంకా నేను ఎక్కువ చెప్పలేదు ఈ సీన్కి, మళ్ళీ నేను చెప్పాలేమో అంటే చేసేద్దామని చేశారు. అదే రేంజ్లో వచ్చింది అవుట్పుట్. సో అది అంటే అంత మ్యాజిక్ అంత మినిమం ఇన్పుట్తో వచ్చిందండి. సో వాళ్ళిద్దరు కామన్ అంటే ఏంటంటే ఆ క్యారెక్టర్ ఏమనుకుంటుందో ఈ క్యారెక్టర్ బాగా తెలుసు, ఈ క్యారెక్టర్ అనుకుంటుందో సార్ కూడా బాగా తెలుసు. సో వాళ్ళిద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ ఉంది. ఆ పాస్ట్లో చేసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆ కోఆర్డినేషన్ కావచ్చు, అలాంటి మ్యాజిక్ సెవరల్ ఉన్నాయి. ఇంకో నెక్స్ట్ డే సీన్లో ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టరు చనిపోయి ఉంటారు. కీర్తి గారు మంచి టీ గ్లాస్ తీసుకొచ్చి తాత నీకు తీసుకొచ్చాను అని అన్న వెంటనే ఆయన రెస్పాండ్ అవ్వడు అనమాట. అవ్వనప్పుడు తనకి తెలియకుండా వైపు తగులుతుంది, రెస్పాండ్ అవ్వట్లేదని అన్న వెంటనే షీ హ్యాడ్ టు క్రై. ఆబ్వియస్లీ రెస్పాన్స్ వస్తుంది. దానికి ఏంటంటే ఒకటే షాట్లో అయిపోయింది. అసలు అది గ్లిజరిన్ కూడా యూజ్ చేయకుండా సింగిల్ షాట్లో తను చేసేసారు. అందరం స్టన్ అయిపోయాం అనమాట. స్టన్ అయిపోయి సెట్లో అందరూ కూడా క్లాప్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి అందుకే మహానటి అన్నాము ఊరికే కాదు అని చెప్పి వెళ్ళారన్నమాట. సూపర్. అది అంత న్యాచురల్గా ఎమోషనల్, పైగా ఎమోషన్ కూడా ఇట్స్ టోటలీ రియల్. అంటే జస్ట్ ఊరికే స్టేజ్డ్గా కాకుండా తను నిజంగానే ఎడ్ చేశారు. అంటే తను కనెక్ట్ చేసుకుని తన ఓన్ ఎక్స్పీరియన్సెస్కి ఆ ఫీల్ అయ్యి చేశారండి. సో దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ దట్ సీన్. అలాంటి మ్యాజిక్స్ వాళ్ళిద్దరు ఎన్ని కాంబినేషన్ చేస్తే అది జరుగుతూనే ఉంటుంది సీన్. ఏమని పిలిచేవాళ్ళు కీర్తి సురేష్ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని? పెద్దనాన్న అలానే పిలుస్తారండి, పెద్దనాన్ననే పిలుస్తారు. సో ఆయన కూడా అప్పుడప్పుడు మహానటి అని ఎరా అని చెప్పి అలా పిలుస్తూ ఉంటారు. అది బ్యూటిఫుల్ కెమిస్ట్రీ వాళ్ళిద్దరిది అసలు.
మహానటి మూవీ తర్వాత కీర్తి సురేష్ గారు సైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది మిస్ ఇండియా అన్నది. యా యా ఇదే. ఇక్కడ లైక్ అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎలా అంటే ఆ పీక్ అన్నది ఉంటుంది ఖచ్చితంగా మహానటి మూవీ తర్వాత. ఎట్ ద సేమ్ టైం మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అన్నవి అదే లెవెల్లో ఉండిపోతాయి. అగైన్ కమింగ్ టు అ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి. సో ఇది ఎలా మీరు అనుకున్నారు? అంటే మనకి అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నారా? డిసడ్వాంటేజ్ అంటే కొంచెం అటు ఇటు అయినా డిసడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ దట్ ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి. అంటే ఏ వర్క్ అయినా మనం స్టార్ట్ చేసే ముందు వి టెన్ టు బి వెరీ పాజిటివ్. సో అంత బిగ్ స్టార్ మహానటి తర్వాత అంత సక్సెస్ వచ్చిన స్టార్ని మనం డైరెక్ట్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. సో దాన్ని ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించలేదు, చాలా హ్యాపీగా పాజిటివ్గా, అంటే విత్ ఎ పాజిటివ్ ఫియర్ మనం అన్యాయం చేయకూడదు, వీ హ్యావ్ టు లివ్ ఇట్ అప్ టు ఇట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చేయడం జరిగింది. ఇట్స్ ఆల్ పాజిటివ్ ఎనర్జీ, ఏం డౌటే లేదు. సో ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి కాబట్టి దేనికైనా అవి మనం ప్రోస్ గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. సో టు టాక్ అబౌట్ అ లిటిల్ కాన్స్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ ఇట్. యా సో మహానటి మూవీ తర్వాత ఆ ఇంపాక్ట్ అన్నది ఇట్స్ లైక్ అది దాని ఇంపాక్ట్ అన్న వర్డ్ కూడా కరెక్ట్ కాదేమో. ఇట్ క్రియేటెడ్ ఏ ఆర్ ఆల్ అరౌండ్ మనకి ఇండస్ట్రీ పరంగా కావచ్చు. అంటే కీర్తి సురేష్ గారు సడన్లీ చాలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అందరూ ఆవిడ గురించి, ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి, ఆ నెక్స్ట్ ఆవిడ చేయబోయే ప్రాజెక్ట్స్ మీద కూడా ఆ హైప్ అది క్రియేట్ అయిపోయింది. అండ్ ఆ లుక్ కూడా మహానటి మూవీ తర్వాత అందరికీ అలా రిజిస్టర్ అయిపోయారు. ఆవిడ లుక్ కావచ్చు అందులో ఉన్న విధంగా. సడన్గా వెన్ ఇట్ కేమ్ టు మిస్ ఇండియా చాలా బక్కగా, అంటే అసలు రెండిట్లో లైక్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అసలు లుక్. అది అంత బక్కగా అయిపోయారు. వాజ్ ఇట్ లైక్ యువర్ రికమెండేషన్? అంటే మీరేమన్నా ప్రాజెక్ట్ కోసం అలా అవ్వమని చెప్పారా? అంటే అలా కాదండి. అంటే బేసికల్గా మన సినిమా జరుగుతున్న ప్రాసెస్లో క్యారెక్టర్ని ఎ వెరీ గుడ్ యాక్టర్ ఆల్వేస్ అండర్స్టాండ్స్ ద క్యారెక్టర్ వెరీ మచ్. సో ఈ క్యారెక్టర్ ఏంటంటే ఒక పల్లెటూరులో స్టార్ట్ అయిన ఒక అమ్మాయి ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో తను నేర్చుకున్న విషయాల వల్ల ఎవాల్వ్ అయ్యి తన స్టైల్ కానీ తన అప్రోచ్ కానీ తను చేసే పనులు కానీ చాలా ఎవల్యూషన్ ఉంటుంది థాట్స్లో. సో ఈ ఎవల్యూషన్ ఆఫ్ థాట్స్లో ఈ క్యారెక్టర్ మనం సినిమాలో విజువల్గా చాలా చూస్తాం కాబట్టి విజువల్గా కూడా పోర్ట్రే అవ్వాలి ఈ క్యారెక్టర్ ఏంటి అన్న ఎలిమెంట్స్ ఒక యాక్టర్ షీ డెఫినెట్లీ అండర్స్టాండ్స్ యాజ్ అన్ యాక్టర్. సో అలా మేము లుక్ టెస్ట్ చేసాం కానీ షీ టుక్ ఏ కాన్షియస్ కాల్ ఆఫ్ గెటింగ్ ఫిట్ ఇన్ టు ది క్లోత్స్ ఆఫ్ ద క్యారెక్టర్. సో అలా జరిగిందండి. సో స్ట్రాంగ్గా ఇలా రికమెండ్ చేసి ఇలా అవ్వాలి అలా అవ్వాలని ఇట్స్ హ్యాపెండ్ ఇన్ దట్ వే అంతే. కానీ ఆ లుక్ అన్నది ఎక్కడో ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకోలేకపోయారు సడన్గా. అంటే నవ్వండి ఇప్పుడంటే సరే కొన్ని ప్రాజెక్ట్స్లో అలా చూస్తున్నాం కాబట్టి నవ్ ఇట్స్ ఓకే, కానీ సడన్గా నేను ఇందాక చెప్పినట్టు ఆఫ్టర్ అంటే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మీకేమనిపించింది అనేది ఇంపార్టెంట్. నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే మాత్రం ఐ వాజ్ లైక్ సడన్లీ షాక్డ్ అనమాట. ఏంటి మరి ఇంత బక్కగా అయిపోయారు కీర్తి సురేష్ అంటే గారు? అండి ఇప్పుడు వెరీ గుడ్ యాక్టర్ ఆల్వేస్ రీఇన్వెంట్స్ దెమ్సెల్వ్స్. సో అలా కంఫర్టబుల్ షూస్లో వాళ్ళు ఎప్పుడూ ఉండరు. సో దే వాంట్ టు రీఇన్వెంట్ దెమ్సెల్వ్స్, దే వాంట్ టు ప్లెజెంట్లీ సర్ప్రైజ్ ది ఆడియన్స్. సో అలా క్యారెక్టర్ షూస్లోకి వెళ్ళడం అనే దాని వెనక చాలా ఎఫర్ట్ ఉంది. అంటే మనం జస్ట్ యాజ్ అన్ ఆడియన్స్ వీ వాచ్ ఇట్, వీ జస్ట్ పాస్ అవుట్ జడ్జ్మెంట్స్, కానీ చాలా ఎఫర్ట్ పెట్టి తన క్యారెక్టర్ షూస్లోకి వెళ్ళారు. సో వైల్ డూయింగ్ ఇట్ వీ ఆల్ ఫెల్ట్ డెఫినెట్గా ఈ క్యారెక్టర్కి షీఈస్ డూయింగ్ ద జస్టిస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాం. అంటే ఇంకా లైకింగ్ ఇట్ ఆర్ నాట్ లైకింగ్ ఇట్ అనేది డిపెండ్స్ ఆన్ ది పర్సనల్ ఒపీనియన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. సో అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ లైక్డ్ ఇట్. ఆన్ ద అదర్ పార్ట్ లైక్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎనీ పబ్లిక్ థింగ్ పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ అలానే టైటిల్ మిస్ ఇండియా అని పెట్టడం వల్ల చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారు అంటే, ఓకే మిస్ ఇండియా అనగానే ఇంకా కీర్తి సురేష్ గారు లైక్ ఓకే ఫైన్, ఆవిడ మిస్ ఇండియా అయి ఉంటారు మూవీలో. ఆ జర్నీ ఆవిడ ఎలాంటి హర్డిల్స్ దాటుకొని వెళ్ళారు, ఆవిడ ఎలా మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు, ఒక బేసిక్ ఐడియా ఖచ్చితంగా ఇదే వస్తుంది ఏ ఆడియన్కైనా, మూవీస్ ఎక్కువగా చూసే ఏ ఆడియన్కైనా. అండ్ అంటే ప్రమోషన్స్ వైజ్ కావచ్చు ఎక్కడ కూడా అంటే ఇది కాదు, ఇట్స్ బేస్డ్ ఆన్ ఒక టీ కాన్సెప్ట్ కావచ్చు, ఎలా ఒక ఉమెన్ స్ట్రాంగ్గా బిజినెస్ మ్యాన్స్ని కావచ్చు ఆపోజిట్ వాళ్ళని ఎదుర్కొని నిలబడి విన్ అయ్యింది, ఇది కాన్సెప్ట్ అన్నది ఆడియన్స్కి రీచ్ చేయటంలో ఎక్కడో కొద్దిగా చాలా వరకు తగ్గినట్టు అనిపించింది. ఇప్పుడు మనకి స్టార్ బక్స్ కాఫీ అని ఉండింది, దాని ఎగ్జాక్ట్ లిటరల్ మీనింగ్ తీసుకున్నాడు స్టార్ బక్స్కి కాఫీకి సంబంధం లేదు. సో జస్ట్ స్టార్ బక్స్ అని పెట్టారు. దట్స్ బ్యూటీ ఆఫ్ నేమింగ్ ఏ కాన్సెప్ట్. సో ఇక్కడ మనం మిస్ ఇండియా అని టైటిల్ పెట్టినప్పుడు వాట్ వీ ఇంటెండెడ్ టు టెల్ టు ది పీపుల్ ఈజ్
ఒక ఒక ఇండియన్ ఉమెన్, ఒక ఐడియల్ ఇండియన్ ఉమెన్ వాట్ షీ క్యాన్ డూ వెన్ షీఈ్ సెట్ ఫ్రీ అన్నది షీ కెన్ బీ ఏ గుడ్ ఎగ్జాంపుల్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్ ఇండియా అంటే ఇప్పుడు ఈ బ్యూటీ కాంపిటీషన్స్ అన్నిటిలో మిస్ ఇండియా అని ఎందుకంటారంటే వీళ్ళు దే కెన్ రిప్రజెంట్ ది బ్యూటీ ఆఫ్ దేర్ కంట్రీ కాబట్టి మిస్ ఇండియా. సో అలా ఇట్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ గుడ్ ఇండియన్ ఉమెన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మేము టైటిల్ పెట్టాం. అంటే ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ వాజ్ ఇన్ ఏ కేయాస్ అండి కోవిడ్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఓటీటీ రిలీజ్ టైంలో అంత క్యాస్ట్ అందరం ఒక చోట కానీ క్రూ అందరం ఒక చోట కానీ కలవలేని పరిస్థితి. సో ఆ టైంలో అంత కేయాస్లో ఏంటంటే ఫిలిం రిలీజ్ అయ్యి ఇంత రీచ్ రావడం అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్ గివెన్ బై నేచర్. సో వీ కాంట్ ఆస్క్ ఫర్ మోర్. డెఫినెట్లీ లేకపోయింటే ఇంకా బిగ్గర్గా ఇంకా బెటర్గా జరిగి ఉండేది. బట్ ఇఫ్స్ అండ్ బట్స్ ఆర్ ఆల్వేస్ దేర్, లెట్స్ యాక్సెప్ట్ వాట్ ఈస్ ఇన్ హ్యాండ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించాను. సో దట్స్ హౌ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే ఇట్స్ లైక్ ఇఫ్ ఐ గో టు ఏ రెస్టారెంట్, నేను ఏదో ఒక మంచి చాక్లెట్ కేక్ తిందామన్న మూడ్లో నేను వెళ్ళి ఒక బేకరీలో కూర్చుంటాను. అక్కడ చూస్తే చాక్లెట్ కేక్ ఉండదు, దే గేవ్ మీ సమ్ వెనీలా పైనాపిల్ బటర్ స్కాచ్, ఓకే ఫైన్ సరే ఓకే అని చెప్పి నేను తింటాను. బట్ ఎక్కడో మైండ్లో అఫ్ కోర్స్ టేస్ట్ బాగుంది, ఓకే అని టేస్ట్ బాగుంది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది చాక్లెట్ కేక్ కదా, అది లేదు అన్నట్టు. సో మిస్ ఇండియా ఈ టైటిల్ పరంగా ఆడియన్స్ చూసింది ఏంటి అంటే మూవీ ఎలా పెట్టుకొని ఓకే సమ్ ఈ కాన్సెప్ట్ ఇందాక నేను చెప్పినట్టు. అంటే మీరు ట్రైలర్ చూసి సినిమా చూస్తారా, సినిమా చూస్తే ట్రైలర్ చూస్తారా? ఇట్ డిపెండ్స్ ఆన్ వి రిలీజ్ ది ట్రైలర్. సో వి రిలీజ్ ది ట్రైలర్లో క్లియర్గా స్టోరీ అంతా చెప్పేసామండి. అంత స్టోరీ చెప్పడం అనేది ట్రైలర్లో రీసెంట్ టైమ్స్లో జరగలేదు. అంత స్టోరీ చెప్పి ప్రిపేర్ చేసే తీసుకొచ్చాం. అంటే వెన్ యూ వాచ్ ద ఫిలిం వితౌట్ సీయింగ్ ద ట్రైలర్ ఆ షాక్ అనేది ఉంటుంది. అది ఎలా అంటే మనం ఏ రెస్టారెంట్కి వెళ్తున్నామో తెలియకుండా వెళ్ళినట్టు. సో బట్ వెన్ యూ ప్రాపర్లీ వాచ్ ద ఫిలిం వీ హవ్ ట్రై టు కన్వే అండి, అంతే. ప్రమోషన్స్ ఎక్కడో నేను ఇందాక చెప్పినట్టు, బట్ ఆ పరంగా మీకేమో అనిపించలేదండి ఇంకొంచెం స్ట్రాంగ్గా? అంటే పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నా అంటే బెటర్ అనే దానికి ఎండ్ లేదు. మన సిచ్యుయేషన్ చేతిలో ఉన్న దాంట్లో ఏది బెస్ట్గా చేయగలం అన్నది ఇంపార్టెంట్. సో ఆ టైంలో దట్ వాజ్ వాట్ వీ కుడ్ డూ. ఆ టైంలో పాండమిక్లో, లాక్డౌన్లో, వరల్డ్ ఉన్న క్రైసిస్లో దట్ వాజ్ వాట్ వీ కుడ్ డూ. మేబీ అంతా బాగుండి ఉంటే వేరేలా ఉండేదేమో, అంతే. ఒక డైరెక్టర్గా మిస్ ఇండియా మూవీ మీ డెబ్యూ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఖచ్చితంగా థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఉంటుందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరిగింది, సినిమా తీయాలన్న అంత స్ట్రాంగ్ డిజైర్ క్రియేట్ అయింది థియేటర్లో సినిమా చూడడం వల్లే. సో మన సినిమా డే 1 నుంచి స్టార్ట్ చేసింది కూడా థియేటర్ రిలీజ్ అవుతుందన్న ఆలోచనతోనే. కాకపోతే అంత అన్ఎక్స్పెక్టెడ్ రూట్ షాక్ థియేటర్స్ లాక్డౌన్లోకి వెళ్ళడం ఇవన్నీ జరిగాయి కాబట్టి నెక్స్ట్ సొల్యూషన్ అది. సో అలా అవ్వలేదన్న ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది. ఫర్ ద నెక్స్ట్ ఫిలిం విల్ బి ఆల్ గేర్డ్ అప్ అండ్ లెట్స్ హోప్ థియేటర్ రిలీజ్ చేయడానికి. ఆ టైంలో వెన్ యూఆర్ అంటే ప్రిపేర్డ్ ఫర్ ఓటీటీ రిలీజ్, కీర్తి సురేష్ గారు కావచ్చు, లైక్ మిగతా క్యారెక్టర్స్ మనకి జగపతి బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, సో వీళ్ళు ఏమన్నారండి వెన్ యూ సెడ్ దెమ్ లైక్ వీఆర్ గోయింగ్ ఫర్ అన్ ఓటీటీ రిలీజ్? అంటే ఇప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే అండి, సూర్య గారు సౌత్లో బిగ్ సూపర్ స్టార్ సూర్య గారి ఫిలిము, అవును, ఆకాశం నీ హద్దు, 2 weeks మనం రిలీజ్ చేసిన 2 weeks తర్వాత అది రిలీజ్ అయింది. దాని ముందు అనుష్క గారి ఫిలిము రిలీజ్ అయింది. సో సిమిలర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హాలీవుడ్లో కూడా చాలా ఫిలిమ్స్ రిలీజ్ అయినాయి. సో వరల్డ్ మొత్తంలో జరుగుతున్న థింగ్ అది. ఇంకా దట్స్ హౌ ద ప్యాటర్న్ వాజ్. సో అంతే, ఇంకా ప్రస్తుతం అదే మేబీ అసలు మొత్తం మారిపోవచ్చు కూడా ఇంకా అన్న ఆలోచనలో కూడా ఉన్నాం అప్పుడు. అంటే ఇప్పుడు మళ్ళీ థియేటర్స్ రీఓపెన్ అయ్యి కొంచెం సక్సెస్ చూసి మళ్ళీ లాక్డౌన్లోకి వెళ్ళాం. కానీ అప్పుడు ఏంటంటే అసలు ఫ్యూచర్ వాజ్ ఆల్ డార్క్. ఎలా ఉంటుందో ఏంటి ఎవరికి తెలియదు. అటువంటి టైంలో ఫిలిం ప్రొడ్యూసర్ గారు అంత కష్టపడి సినిమా తీసినప్పుడు ఒక ఓటీటీ జైంట్ వచ్చి ఫిలింని టేకప్ చేసి వెన్ దట్ ఆర్ గివింగ్ యూ గుడ్ ప్రైజ్, అంటే ఇట్ ఈస్ వైజ్ టు గివ్ ద ఫిలిం. సో అలా జరిగిందండి. సో దేవర్ ఆల్సో లైక్ అది మరి ప్రొడ్యూసర్ గారికి అంత మంచి బ్యానర్, అంత మంచి ఓటీటీ ఆఫర్ ఇచ్చిందంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్, యూ షుడ్ గో హెడ్ అనే అన్నారండి. మీ వ్యూ కావచ్చు, మీ పర్స్పెక్టివ్ ఏముంటుందండి రిగార్డింగ్ ఈ ఓటీటీస్ అన్ని? అంటే చాలామంది ఇంక ఫ్యూచర్ ఇదే అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఆఫ్కోర్స్ దాన్ని మనం కన్క్లూజన్ ఖచ్చితంగా ఇవ్వలేము. థియేటర్స్ ఫ్యాన్స్ కావచ్చు, థియేటర్ ఆడియన్స్ వాళ్ళు ఉంటారు. బట్ అంటే ఈ డిస్కషన్ ఏదైతే ఉందో అంటే మేబీ ఇన్ కేస్ ఫ్యూచర్లో థియేటర్స్కి వెళ్ళటం తగ్గుతుంది, ఓటీటీస్ ఈ కైండ్ వీటికి అలవాటు పడిపోయారు కాబట్టి మేబీ ఇది ఎక్కువగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని రకరకాల పాయింట్స్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చే ముందే నేను 15 minutes ఉంటుంది అనుకున్నానండి. ఆల్మోస్ట్ 40 minutes అవుతుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఎవ్వరికీ తెలియదు.
సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, ఏది ఎలా జరిగితే దానికి అడాప్ట్ అవ్వాలి, అంతేగాని మనం ఒక స్ట్రాంగ్ థాట్లో ఉండి రూట్ షాక్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు. బట్ యూ హ్యావ్ టు బీ ఆల్ ప్రిపేర్డ్ ఇన్ ఎవ్రీ వే, అంతే. అంటే ఐ కాంట్ టెల్ యూ, ఏంది ఎవరు చెప్పలేరండి, నేను చెప్పేంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఎక్స్పీరియన్స్తో చెప్పిన వాళ్ళు కూడా రాంగ్ అయ్యారు ఈ కోవిడ్ వల్ల. సో నో బడీ కెన్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, బట్ థియేటర్ షుడ్ సర్వైవ్ అన్నది అందరి థాట్. సో ఎందుకంటే థియేటర్లో చూస్తే ఆ మ్యాజిక్కే వేరు, సినిమాలో కలిగే ఫీలే వేరు. సో అది సర్వైవ్ అవ్వడం అందరి ప్రయారిటీ అదే, కాబట్టి లెట్స్ విష్ అండ్ స్ట్రాంగ్లీ హోప్ అండ్ సపోర్ట్ ది థియేటర్, అంతే అండి. ఎంత డైరెక్టర్ చైర్లో కూర్చున్నా సరే అంత సీనియర్ యాక్టర్స్కి వన్ మోర్ చెప్పాలి అన్నా ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ ఏదో అది చెప్పాలి అన్న వాజ్ లైక్ ఎలా ఉండింది మీ సిచ్యువేషన్? అప్పుడు కాన్ఫిడెంట్గా లేదు, ఐఎమ్ డైరెక్టర్, ఎంత డెబ్యూ అయితే మాత్రం ఐఎమ్ అట్ ద పొజిషన్ ఆఫ్ డైరెక్టర్ అని చెప్పి స్ట్రాంగ్గానే చెప్పారా? అంటే వాజ్ లైక్, లేకపోతే ఏమన్నా మొహమాట పడుతూ భయం? మొహమాట పడితేనే ఎందుకంటే అండి, ఇప్పుడు అంత పెద్ద యాక్టర్ని ఫస్ట్ వన్ మోర్ అడగడం అనేది చాలా సెన్సిటివ్ ఫీలింగ్. అంటే అలాగే మనం ఉన్న పొజిషన్కి మనం న్యాయం చేయాలి, వన్ మోర్ అడగాలి, కానీ అడిగే విధానం మారుతుంది, అంతే. సో ఇప్పుడు అడిగే విధానంలో కొంచెం వెళ్ళి సార్ అది అందులో ప్రాబ్లం ఇది అంటే మేబీ పొజిషన్ కానీ లేకపోతే ఫినిషింగ్ కానీ కొంచెం బెటర్గా ఉండొచ్చు, ఆర్ అలా కాకుండా ఇలా చేయొచ్చు అనేది చాలా స్లోగా సెన్సిటివ్గా చెప్పామండి. ఎందుకంటే అంత పెద్ద యాక్టర్ని మనం వన్ మోర్ యారగెంట్గా చెప్పలేము అలా. సో అది కొంచెం ఆలోచించి స్లోగా చెప్పిన సిచ్యువేషన్స్ అన్నీ. నేను ఎప్పుడు మీరు సెకండ్ అన్నారా, నేను పెద్ద డైరెక్టర్ని అలా ఎప్పుడు చెప్పలేదండి. మిస్ ఇండియా మూవీ మీకు మెమరీస్ పరంగా కావచ్చు, లేదా నేర్చుకున్న విషయాల పరంగా కావచ్చు, ఇలాంటివి ఏ థింగ్స్ని మీకు ఇచ్చింది మీ లైఫ్లో? అంటే ఫస్ట్లీ ఇప్పుడు రిలీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్, ఫ్యూచర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. సో రీసెంట్గా రిలీజే కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ టు గో బ్యాక్. సినిమా స్టార్ట్ అయిన పాయింట్కి వెళ్తే ఇంత పెద్ద కాన్సెప్ట్, ఒక యూఎస్కి వెళ్ళి స్టోరీ తీయడం, మన డెబ్యూ ఫిలింకి వర్కౌట్ అవుతుందా లేదా అన్న డౌట్, బట్ అది జరిగింది. సో అంటే మనల్ని మనం నమ్మాలి అన్నిటికంటే ఫస్ట్. మనం రాసుకున్న కథ పైన మన కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఆ కథ క్యాల్కులేషన్ కానీ దాన్ని కానీ అందరికంటే బెటర్గా మనకే తెలియాలి. సో బిలీవ్ ఇన్ ది బెస్ట్ వర్క్స్ ఆఫ్ యువర్స్ అన్నది మనం చాలా స్ట్రాంగ్గా నమ్మాలి. ఈ టూ థింగ్స్ ఐ థింక్ దే ఆర్ ద బెస్ట్ లెర్నింగ్స్ ఫ్రమ్ ద ఫిలిం. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఫ్యూచర్ నెక్స్ట్ ఇమీడియట్గా ఒక యాక్షన్ డ్రామా పైన వర్క్ చేస్తానండి. ఇద్దరు హీరోస్కి డిస్కషన్ జరుగుతుంది. వన్స్ ఇట్స్ ఆల్ అఫీషియల్ ఐ విల్ అనౌన్స్ ఇట్ సూన్. ఓకే, ఇద్దరు హీరోస్ అంటే మల్టీ స్టారర్ లేకపోతే ఇద్దరిలో ఒకరు అంటే లెట్స్ సీ ఎవరికి బాగా నచ్చి ఎవరు డేట్స్ బాగా కుదిరితే అప్పుడు జరుగుతుందండి. అయితే నెక్స్ట్ యాక్షన్ డ్రామాకి షిఫ్ట్ అయ్యారు అనుకోవాలి. జానర్ అన్నది నాకు బేసికల్గా పవర్ఫుల్ క్యారెక్టర్ సిస్టమ్. అంటే ఇన్ ఎనీ స్టోరీ క్యారెక్టర్ హ్యాస్ టు బి పవర్ఫుల్. సో ఆ జర్నర్స్ వైజ్ వస్తే యాక్షన్ అనేది నా ఫేవరెట్ జర్నర్. అలాగే ఆ తర్వాత ఫ్యాంటసీ, హిస్టారికల్, మైథలాజికల్ ఇవి కూడా చాలా ఇష్టం, కానీ అవి తీయాలంటే నాకు చాలా టైం పడుతుంది. ఐ హావ్ టు లెర్న్ ఎ లాట్. బట్ ఆఫ్ ఆల్ ద జర్నర్స్ నాకు యాక్షన్ అనేది చాలా ఇష్టం. సో షిఫ్ట్ అయ్యేదేం లేదు, మైండ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ టువర్డ్స్ యాక్షన్. ఫస్ట్ ఫిలిము ఇట్స్ అన్ ఆనెస్ట్ స్టోరీ, సెకండ్ ఏంటంటే ఇట్స్ అన్ యాక్షన్ డ్రామా, అలా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ నరేంద్రనాథ్ గారు ఫర్ యువర్ టైమ్ అండ్ యూస్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి కూడా వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.